ఇదిగో ఈ టార్చ్ లైట్ పట్టుకో. ఈ వ్యాపారంలో పోలీసుల దందా ఎక్కువైపోయింది. ఇదిగో వెళ్తున్నారు కదా, వీళ్ళే మన ఎస్కాట్ బ్రోకర్స్. మనం నేరుగా పార్టీ దగ్గరికి వెళ్ళలేం. ఇక్కడ మనమే అన్ని మాట్లాడి ఫిక్స్ చేసుకోవాలి. ఈ టార్చ్ లైటే మనకి దారి చూపిస్తుంది, అర్థమైందా? లారీ వచ్చేటప్పుడు ఈ టార్చ్ లైట్ ని ఇలా తిప్పాలి. లారీ పక్కకు వచ్చాక టార్చ్ లైట్ మన వైపుకి తిప్పాలి. ఆ తర్వాత ఇలా మొహాన్ని చూపించాలి. ఇలా టార్చ్ ఆన్ చేస్తూ రేట్ మాట్లాడుకోవాలి. 200, 300 అని. వాడికి గిట్టుబాటు కాకపోతే వాడి లారీ లైట్ ని డిమ్ చేసి చూపిస్తాడు. మనం టార్చ్ లైట్ ద్వారానే అన్ని మాట్లాడేసుకోవాలి, అర్థమైందా? మధ్యలో బ్రోకర్ వస్తాడు, వాడికి కాస్త కమిషన్ ఇవ్వాలి. ఒకవేళ పోలీసోడు వస్తే వాడికి డబ్బిచ్చి సెటిల్ చేసుకోవాలి. లారీ వస్తోంది, టార్చ్ లైట్ వేసి చూపించు, సరేనా? ఏంటి రేట్ ఓకేనా? సరే రా వెళ్దాం. భలే ముద్దొస్తున్నావే. డబ్బు కావాలి, సుఖం మాత్రం ఇవ్వలేవు. చిచి అటు చూడబ్బా, మొహానికి లైట్ వేసుకొని సిగ్నల్ చూపిస్తుంది. చూసావా? 2 ఏళ్ళు చూపిస్తుంది. 200 రేటు ఓకేనా? అది ఓకేనే, ముందు బండి ఆపండి. ఇదేందా 2 ఏళ్ళు చూపిస్తుంది? అవును, మీరు దిగరా? తమ్ముడు, ఈ మనం దొరికే పాఠాలు చెప్తున్నావా? నేను రెగ్యులర్గా ఆపే స్థలం ఇదేనబ్బా. నాకు ముందున్నది సెట్ అవుదో, అదిగో అక్కడ 3వ నెంబర్ ఉంది, చూసావా? అదేనా సెట్ అవుద్ది. అది మరీ డిమ్గా కనిపిస్తోంది. ఫిగర్ కత్తిలా ఉంది. మ్యాటర్ ఏంటో చూద్దాం. వెళ్దామా? అవును, నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుందే. నువ్వు వచ్చింది సుఖపడ్డానికి, ఊరికే చెత్త జోకులు వేగం రా. రూల్స్ బాగానే మాట్లాడుతోంది. సరే పద. మామ చందమామ, ఈ చందమామ చందమామ. ఆగవయ్యా, రోజు చందమామని చూస్తున్నావుగా, ఇంకేంటి? ఎన్నిసార్లు చూసినా అరిగిపోదు కదా. అవును, నీ పేరేంటన్నా? పూరి. పూరియా? పూరి జగన్నాథ్ వా లేక పూరి శంకర్ వా? ఏంటి ఎటకారమా? పూరి నాగరాజు. పూరి నాగరాజా? ఎలా కాటేస్తావో చూద్దాం. ఏంటక్క, బేరం కుదిరిందా? ఏయ్, ఏంటి రాగానే పడుకుంటున్నావు? నాకు 3 రావద్దా? నువ్విచ్చే 200 రూపాయలకి నిన్ను రెచ్చగొట్టాలంటావా? నువ్వు చెప్పిందంతా జరగాలంటే మీ ఆవిడ్ని తీసుకుని ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళు. 3 రాలేదట. నాకు టైం అవుతుంది, వేరే పార్టీని చూసుకోవద్దా? తొందరపడుతుందేంటి? టక్కుని పంపించేస్తుందా ఏంటి? యో ఆగవయ్యా. ఏయ్, నువ్వే కదా చెప్పావు పాము ఎలా కాటేస్తుంది అని. అందుకని మరీ ఆఫీస్ పడిపోతే ఎలా? ఇదిగో దీన్ని వేసుకో సేఫ్టీకి. ఇదేంటి ఒక్కటే ఇస్తున్నావు నువ్వు? డబ్బులు ఇవ్వు, స్టీల్ బాడీ కదా మందే. యో ఏమనుకుంటున్నావయ్యా? వేసుకో వేసుకో. సరే, మొహం కాస్త అటు తిప్పుకో. కాండోమ్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కొని ఉంటుందా ఏంటి? సరిగ్గా వేసుకోవయ్యా, లేకపోతే నువ్వు వచ్చి తొడుగుతావా? పెద్ద చెప్పొచ్చింది. గోల్డ్ గుచ్చుకుంటున్నాయ్యా. గట్టిగా కౌగులించుకో. మొత్తం 500 రూపాయలు ఇవ్వాలి. కోఆపరేట్ చేస్తే ఇచ్చేస్తా. నాకు ఒక గ్లాసు పోయాక. ఇదిగో తీసుకో. అక్క నాకు గ్లాసు. అక్క నాకు మంటగా ఉంది, ఒక గ్లాస్ అక్క నాకు గ్లాసు. అక్క నాకు గ్లాసు. అక్క మంటగా ఉంది. చేయిని పట్టుకుని గట్టిగా నొక్కేశాడు. ఇంకో గ్లాస్ ఇవ్వు. దీనికన్నా బాంబే రెడ్ లైటే పర్వాలేదు. ఆ సచ్చినోడు జాకెట్ ని కూడా సించేశాడు. బాగా రెచ్చిపోయి గోడకేసి నొక్కేశాడు. అబ్బా భలే నొప్పి పుడుతుంది. దేవుడు, ఎన్ని కట్టాలో. లాగించేస్తుంది. వచ్చిన పని చేయకుండా కోరుకు తిన్నాడు. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా. ఏంటయ్యా పాట పాడుతున్నావు? నిద్ర వస్తుందా? నిద్ర నాకు రావాలని పాడటం లేదే, నిద్ర నీకు రాకూడదని పాడుతున్నా.
ఇక్కడ ఇంతమంది ఉండంగా నా దగ్గరికి మాత్రం ఎందుకు వస్తున్నావు? ఆహా, అదే ఏమాయో తెలీదు, నేను చూస్తుంటే అంతే. ఏంటి పక్కన చూస్తుంటే సెటప్ లాగా ఉంది? అంతా నీకోసమే. సరే గాని కథలు చెప్పే సమయమా ఇది? అవునవును, ఇదే మనం కలుసుకునే సమయం కదా. రా, ఇద్దరు కలిసి కుమ్మేద్దాం. రా. కవిత తెలుగులో 100కు 100, ఇంగ్లీష్లో 100కు 100, లెక్కల్లో 100కు 100, సైన్స్లో 100కు 100, సోషల్లో 100కు 100, 500కి 500. వెరీ గుడ్ కవిత, నువ్వు గొప్పదానివి అవుతావమ్మా. యో, ఒక 200 రూపాయలు ఎక్కువ వేసి ఇవ్వయ్యా. కంపెనీ ఇస్తున్నాను కదా. యో, అంతా ఓకే కదా. మొత్తంగా 500 రూపాయలు ఇవ్వవయ్యా. ఒంట్లో ఎలా ఉంది నాన్న? పర్వాలేదమ్మా. అమ్మా, ఇదిగో వస్తున్నానమ్మా. అమ్మా తీసుకోమ్మా, అన్ని వస్తువులు తీసుకొచ్చాను. కాస్త జాగ్రత్తగా వాడు. ఈ రోజు కలెక్షన్ పర్వాలేదమ్మా. అయ్యయ్యో, ఏంటి ఇది? ఈ మీదంతా గీతలు ఉన్నాయి. ఏంటమ్మా కొత్తగా అడుగుతున్నావు? వచ్చేవాళ్ళు మనుషుల్లా ఉంటే పర్వాలేదు, పశువులాగా ప్రవర్తిస్తున్నారు. కాస్త మందు రాయమ్మా. సరేనమ్మా. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని నాన్నగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి మందులు అవి కొను. సరేనమ్మా, ఇప్పుడే తీసుకెళ్తానమ్మా. ఏం చేస్తావు? కూలి పని చేయడానికి వెళ్తాను. కూలి పనికి వెళ్ళి 50-100 సంపాదించి కాపాడుకుంటావా? చెప్పవే, అంతవరకు నీ భర్త బతికే ఉంటాడా? అప్పుడు నేనున్న పరిస్థితుల్లోనే ఈరోజు నువ్వు ఉన్నావు. అమ్మ నాన్నల్ని కాపాడుకోవాలి, చెల్లిని చదివించాలి. అందుకోసమే నేను నా వాళ్ళు అమ్ముకుంటున్నాను. నా మనస్సాక్షి ఎలా చెప్పిందో అలా చేస్తున్నాను. ఈరోజు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే నాకే నొప్పి తెలియడం లేదు. ఆ కాలంలో సతీ సావిత్రి లాంటి వాళ్ళు తన భర్త ప్రాణాల్ని దక్కించుకోవటానికి సాక్షాత్తు ఆ యముడితోటే పోరాటం చేసి వరం పొంది తాననుకున్నది సాధించిందట. ఇప్పుడు నువ్వేం చేస్తావు నీలా? ఇలా చూడు నీలా, నేను నీ కన్నీళ్లను తుడవగలను, కానీ నువ్వు తలుచుకుంటే ఆపగలవు. నీ భర్త బతకాలి, నువ్వే నిర్ణయించు. నా మనసు ఊపిరి మీరేనండి. ఒక తల్లి రక్తమే బిడ్డకు పాలవుతుంది. మీరు ప్రాణాలతో ఉండాలంటే నా శరీరమే మందవ్వాలి. అవ్వని నిర్ణయించుకున్నావా? మంట పుడుతుందా? అబ్బా, బాగా గీకేశాడు పిచ్చి కుక్క. పిచ్చి, అలాంటి వాళ్ళని నిలబెట్టి కాల్చే. నువ్వు ఒకదానివి, కొంతమంది మగాళ్ళు ఇలాగే గీకుతారులే. ఏంటే నీలా, మీ వాడు ఇక్కడికి వచ్చి నుంచున్నాడు? ఉంటే ఉండి మనకేంటి? ఏంటే మందు రాస్తున్నాను, మండట్లేదా? మనసులో మండిపోయే మంటల కంటే ఇదేం పెద్ద మంట కాదులే. ఇలా చేసేవాళ్ళు అసలు బాగుంటారా? వాళ్ళంతా బాగుండటం వల్లేగా మన దగ్గరికి వస్తున్నారు. అనవసరంగా తిట్టుకే. నీలాక సిగరెట్ పెట్టెలు కళ్ళకు వేసుకునే కాటిక ఇవ్వక. ఇదిగో. ఏంటి కవిత, బుక్లో ఏం రాసావు? కవితలు. ఇటివు. అతనికి కామ ఆకలి, నాకు కడుపు ఆకలి. ఆకలి ఆకలి కలిసింది, వడ్డించుకుంది. బానే రాసావు. కాయలు, బెండకాయలు, దొండకాయలు, అలాగే మంజుల, కవిత నీలానే అరవయ్యా. మేము అమ్ముడుపోయే వస్తువులే కదా.
నీలా నీ కథ వినకుండా వాడు వెళ్ళడనుకుంటా. వాడి సంగతి ఏంటో చూడు. నేను వెళ్తానే, నా నోటిలా ఇవ్వు. నేను వస్తున్నా. లోపల పక్కనే మంచినీళ్ళు మాత్ర పెట్టాను, తీసుకుని వేసుకోండి. నీ సమస్య ఏంటి? ఇలా చూడు, నా కథ మంచి కథ కాదు. అది నీతో చెప్పాలని కూడా నాకు లేదు. ఎందుకు నా వెనకాల తిరుగుతున్నావు? బయలుదేరు. నేను నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను. మనం కలుస్తామో కలవో అది పక్కన పెట్టు. ఇప్పుడు ఏంటి నీకు? నా కథ తెలియాలి, అంతే కదా? చెప్తా విను. కళ్ళకి ఎక్కువగా రేకు మంటెడతాయి, కళ్ళకి తగలకుండా రాసుకో. ఏం చేసేది, ఇదే ఫ్రీగా దొరుకుతుంది. ఇది వేసుకున్నా మంట పుడుతుంది. సినిమాకి వెళ్దామా? దాను అక్క, ఓ సంచివు. మార్కెట్కి వెళ్ళాలి. నా సంచి పాతైపోయింది, ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? ఏంటక్క జోక్లా? ఏంటి పగలే తయారవుతున్నారు? ఏంటి పగలే డ్యూటీయా? అవును, పార్టీకి పెదాలు ఎర్రగా ఉండాలట, అప్పుడే మూడొస్తుందంట. అందుకే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తారుగా. మన పరిస్థితికి లిప్స్టిక్లు కొనుక్కోగలవా? అందుకే ఈ సిగరెట్ అట్ట మీద ఉండే రంగుని రుద్దుకుంటున్నాను. అందరూ ఇక్కడే ఉన్నారు, అందరి దగ్గర కమిషన్ కొట్టేద్దాం. ఏ ధనం, నీ పార్టీ రెడీగా ఉన్నారు, బయలుదేరు. బయలుదేరాను భరణి. చూడు, తీసుకున్న డబ్బులు సగం నాకు వచ్చేయాలా. ఏంటి అర్థమైందా? ఎందుకు? వాడు నన్ను గిల్లుకుంటున్నాడు, నేను డబ్బులు తీసుకుంటున్నాను. నేనెందుకు నీకు సగం డబ్బులు ఇవ్వాలి? బాగా అడగక. కోళ్ళు అమ్మడం నుండి ఒళ్ళు అమ్మడం వరకు అన్నిటికీ బ్రోకర్ కావాలమ్మా. నాకు రావాల్సింది రాలేదనుకో, ఆ తర్వాత ఈ వృత్తి చేయలేరు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? అందరికి ఏడ్స్ ఉన్నారు పుకారు పుట్టించి మీ దుకాణాన్ని మూయించేస్తా. డబ్బుతో బతుకుతూ మా గురించి చులకనగా మాట్లాడతావా? అమ్మా, డబ్బులు వద్దు కానీ ఉడుం పట్టొద్దులే. ఇక నేను దేనికి పనికిరానే. పోరా, బతికిపోయావు. దేవుడా, కాపాడాలరా. ఏమండి కూడా ఆగట్లేదండి. నువ్వు వెళ్ళు. మీరు రండి. నేనా? ఏ ఆదొద్దా? లేదు, తనొద్దు. ఏంటి నన్ను పిలుస్తున్నాడు? నువ్వెప్పుడు తన కోసమే వస్తుంటావు, ఈ రోజేంటి నా మీద ఆశపడొచ్చావు? ఏంటయ్యా దిక్కులు చూస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడు. చూపులతోనే కొరుక్కు తింటూ ఉంటారు. నువ్వేమో ఇంత దూరం వచ్చి సైలెంట్ గా కూర్చున్నావు. అది కాదండి, నేను శాకాహారి. పితికితేనే గేదె పాలు వస్తాయి, అంతా శాకాహారమే. మంచి మనిషి కూడా ఒంటరిగా ఉంటే మృగంలాగా మారిపోతాడయ్యా. ఇదిగోండి, తీసుకోండి. వద్దు, నువ్వే ఉంచుకోవయ్యా. పడుకోకుండా నేను డబ్బు తీసుకోను. ఆ అమ్మాయి ఎందుకు ఈ వృత్తికొచ్చింది? ఏ అమ్మాయి? మీ పక్కన నించుందే ఆ అమ్మాయే. ఎవరు? నీలానా? అవును. ఓ, నువ్వు తన గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావా? అవును. అర్థమైంది. అవును, నువ్వు పత్రికలో పనిచేస్తున్నావా? హైవేలో రెడ్ లైట్, తప్పు, టార్చ్ లైట్ అని హెడ్లైన్ వేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నావా? కాదు, నేను పత్రికా విలేకరిని కాదు. వీళ్ళు పని మానేసి కబుర్లు చెప్పుకుంటానేంటి? ఏంటి కవిత, అయిపోయిందా? ఇంకా మొదలే కాలేదు. ఏ వచ్చినతనికి నీలా ఎందుకు ఈ పనికొచ్చిందో తెలియాలట. చినిగిందిలే. ఈ స్టేషన్ కి కొత్త ఎస్ఐ వచ్చాడు, అతను నిన్నే వెతుకుతున్నాడు. నువ్వే వెళ్ళి ఫైన్ కట్టేసావు అనుకో, నిన్ను అసలు వెతకడు. లేదంటే లాకప్ లో వేసి లాఠీతో ఆడుకుంటాడు. ముందు వెళ్ళి ఫైన్ కట్టు, వెళ్ళు. ఈ రోజు ఎందుకు వచ్చామనేది కూడా తెలుసుకోకుండా కొత్త చిత్రం నిర్మాతలాగా కథ వింటున్నాడు. ఇటు చూడు. ఏమయ్యా, 2 రోజులుగా వస్తున్నావు, ఏమీ చేయనంటున్నావు. అది కాకుండా కవితతో నీల శోక కథ గురించి అడిగావు బాబు. ఏంటి, లవ్ చేస్తున్నావా? అరే సిగ్గుపడకుండా కాస్త చెప్పోయ్. లవ్ చేస్తున్నావా? అరే చెప్పోయా.
లవ్వా దేవుడి ప్రసాదం కోసం సారా కొట్టుకొచ్చినట్టుందా? అవును, లవ్ చేసి ఏం చేయబోతావు? అడుగుతున్నాడు కదా, లవ్ చేసి ఏం చేస్తావయ్యా? అరే పెళ్ళే కదా, పెళ్ళైన తర్వాత చెప్పవయ్యా, అంతేగా. ఓయ్ అది 200లకు వస్తానంటుందిగా, ఇంకేముంది? ఎందుకయ్యా చుట్టూ తిరిగి ముక్కు పట్టుకుంటావు? డబ్బులు ఇచ్చావా గమ్మును పడుకున్నాం లేకుండా మూర్ఖుల్లాగా ఉన్నావే. చూడండి కుర్రాడికి రోషం వచ్చింది. వెళ్ళు వెళ్ళు. ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం చూసి అందరూ కుళ్ళుకు సత్తన్నారు. అందరి కళ్ళు పేలిపోవాలి. నా బంగారమే. అమ్మా గురువా ఫ్రెష్ ఫిగర్. అందరినీ ఫ్రెష్ ఫిగర్. ఎంతమందిని పంపించానా? వాళ్ళలో ఒకదాన్ని పెళ్లి కూడా చేసుకున్నావు కదా. చూసామంటే వదలవన్నా. అరగంటలో తీసుకొస్తావా? అరగంటలోనే కదా, ఖచ్చితంగా వచ్చేస్తాం. ఎంత ఇస్తాడట? 3000 ఇస్తాట. అందులో పిఎఫ్ 300 పోతుంది. డ్రైవర్కి 100 రూపాయలు ఇవ్వాలి. పాత బ్రోకర్ని కట్ చేయడానికి 100 ఇవ్వాలి. దారిలో పోలీసులు పట్టుకుంటే వాళ్ళకి 200 ఇవ్వాలి. అక్కడ వాచ్మెన్కి 100 ఇవ్వాలి. నీకు కూడా కొంత ఇవ్వాలి. ఇవన్నీ సెటప్ చేసినందుకు నాకు 500 కూడా లేకపోతే ఎలాగా? అది కూడా లేదనుకో, ఈ తక్కువ బిజినెస్ నేను ఎందుకు చేయాలి? ఇలా చూడు మైనరు, ఆ అమ్మాయి మనని నమ్ముకొని మొదటిసారి వ్యాపారానికి వచ్చింది. 3000 ఇవ్వాలిగా. ఫ్రెష్ రాత్రంతా ఉంటుందని ఒక 5000 అడిగి చూడు. గురువా ఏంటయ్యా ఇంకో 2000 కావాలా? ఇస్తానులేవయ్యా. సరే గురు, సరే పంపించేస్తాం. ఈ పిల్ల అదృష్టం ఓకే అనేసాడు. నేను వెళ్ళి కార్ రెడీ సరే చేస్తాను. రెడీ చెయ్యి, వెళ్ళు. నీలా ఇలా రా, ఇలా రా తల్లి. ఇలా చూడు, మొట్టమొదటిసారి వెళ్తున్నావు. ఏ సమస్య రాకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ వ్యాపారంలో కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. అవి పోను పోను నువ్వే తెలుసుకుంటావనుకో. పెళ్లి కాని వాడైతే ప్రేమికురాల్లా ఉండు, పెళ్ళైన వాడైతే ఉంచుకున్న దానిలా నడుచుకో. నేను చెప్పింది అర్థమైందిగా? పెళ్ళాం నచ్చిన వాడైనా ఆస్తిని వీలునామాలోనే రాస్తాడు. కానీ నీలాంటి అమ్మాయి నచ్చితే అన్నిటినీ అమ్మి నీకే పెడతాడు. అదే మన వ్యాపారానికి ఉన్న మహిమ. ఏంటి నీ మొహం రసం తీసిన మామిడికాయలా పెట్టుకున్నావు? మన మనసులో ఎన్ని కష్టాలున్నా మొహం చూడ్డానికి నవ్వు మొహంలా ఉంచుకోవాలి. గోదావరి, గోదావరి, వస్తున్నానక్క. చెప్పండి అక్క. ఈ అమ్మాయిని బాగా రెడీ చేసి తీసుకురా. వెళ్ళమ్మా, వెళ్ళు. పద వెళ్దాం. చూసావా ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నావో? రా వెళ్దాం, పైకిలే చూసి. ఓరి దేవుడా, ఇంత అందాన్ని ఎక్కడ దాచావే? నీ పేరేమన్నావు? నీలా. నీలానా? ఎప్పుడు మన చేతికి అందకుండా ఉంటుందే, అదొద్దు. మా కోసం లక్ష్మి అని పెట్టుకో. అప్పుడే కస్టమర్లు కనకవర్షం కురిపిస్తారమ్మా. ఇక డబ్బే డబ్బు, లక్ష్మి కదా. సరే వెళ్ళిరా. ఏయ్ ఆగు, ఈ వ్యాపారానికి ఇది అవసరం లేదు. ఈ వృత్తి చేసే వాళ్ళని నిత్య కళ్యాణి అంటారు. మనకి మగాడు మారినా రోజొక్కటే. నిత్యం కళ్యాణం ప్రతి రాత్రి మొదటి రాత్రే. నీ అలంకారం చెదిరినా అందం చెదరకూడదు. ఒక విషయం తెలుసుకో, ఎక్కడికి వెళ్ళినా పెళ్లి కాలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఇదిగో కేపీఆర్, మగాళ్ళు కూడా మాయగాళ్ళే తెలుసా? పెళ్ళైన వాడు అడిగినా కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అంటున్నాడు. నువ్వు పోవయ్యా. సరే అమ్మా, నువ్వు వెళ్ళరా.
నీలా రా లోపలికి రా. ఏమండి లేండి, ఈ మాత్ర వేసుకోండి. ఇదిగోండి, పడుకోండి పడుకోండి. చెప్పినట్టుగానే వచ్చావే, ఇంకొకటి పెళ్ళాంతో సుఖమే సుఖం. పొరుగింటి రుచి మరిగినోడికి ఇంటి భోజనం అస్సలు రుచించదు. నీలా ఎక్కడికి వెళ్ళిపోయావు? హైవేలో కనపడటం లేదు. పెద్ద పార్టీ 2000 వస్తావా? ఇప్పుడు నేను అలాంటి పనులు ఏం చేయట్లేదు. నీ వృత్తి అదేగా. అయితే కేపీఆర్ అక్క చెప్తే వస్తావా? ఎవరు చెప్పినా ఏం జరిగినా నేను ఇకపై రాను. ఆ నీల చచ్చిపోయింది. పదండి వెళ్దాం. ఇప్పుడు వీడితో సెట్ అయిపోయినట్టుంది. అన్నా, మా ఇద్దరికి ఇడ్లీ ఇవ్వండి. అన్నా, నాకు పూరి తీసుకురండి. ఇప్పుడిప్పుడే ఆపరేషన్ జరిగింది, నూనెతో చేసింది వద్దు. అన్నా, ఇడ్లీ ఇవ్వండి. ఏమండి, బొడ్డోడికి ఆకలిగా ఉందంట, త్వరగా 2 ఇడ్లీలు తీసుకురండి. ఉండవే తెస్తానా. కడుపు నిండా ఏం కావాలి సార్? 4 ఇడ్లీ పార్సల్. ఏంటి నీలా మనిషి కనపడ్డావు? మనిషి యాడికి వెళ్ళావు? నా పెళ్ళం ఊరు వెళ్తోంది, దాన్ని బస్ ఎక్కించడానికి వెళ్తాను నేను. రాత్రికి వచ్చేయి, బాగా చూసుకుంటాను. నువ్వేంటి కోపగించుకుంటున్నావే ఏదో కట్టుకుని మొగుళ్ళలాగా? సరే గాని ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా. ఏంటి అమ్మాయితో గుసగుసలో? బస్సుకి టైం అవుతుంది, త్వరగా రండి. ఉండవే, వస్తున్నానా. వీడెందుకు టెన్షన్ పడుతున్నాడు? కస్టమర్స్ కి మర్యాద ఇవ్వడం తెలియదు వీడికి. సరే కానీ నా భార్య వెయిటింగ్ చేస్తుంది, రాత్రి మర్చిపోకుండా వచ్చేయి. కావాలంటే ఎక్స్ట్రా ఇస్తాను, సరేనా? రే నువ్వేట్రా మనుషులు చూడకుండా గుద్దేసి వెళ్ళిపోతున్నా? కాదు చూసుకుని వెళ్ళేవారే. నీలా మన ఇద్దరం కలిసి తిని చాలా రోజులైంది కదా. నీలా నిన్ను చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. బాబు ఆ పార్సల్ ఇవ్వయ్యా. సార్ వస్తా నీలా, మర్చిపోక. వీలైతే త్వరగా వచ్చేమ్మా. బిజినెస్ సరిగా చూసుకోవయ్యా. నా పరిస్థితి మీకు తెలుసు. నన్ను క్షమించండి. ఇకపై మనం ఇక్కడ ఉండొద్దు. పదండి, వేరే ఊరికి వెళ్ళిపోదాం, సరేనా? సరే కానీ ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా.
ఏ నిన్ను కనడానికి మీ అమ్మ కడుపులో నిన్ను మోసింది. నీ ప్రాణాలు కాపాడడానికి నేను ఒక్కొక్క నా కొడుకుని నా ఒంటిపై మోసాను. నువ్వు బ్రతకడానికి నేను పడుకోవాలి. నీకు నయమైపోతే అప్పుడు నేను వ్యభిచారి. మొగుడిని కాపాడుకోవడానికి పెళ్ళం ప్రాణమైనా ఇస్తుంది. తప్పుగా మాట్లాడితే ప్రాణాలు కూడా తీస్తుంది. ఏ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చింది? నీలా? నీ నీలానే, నువ్వు ఆశపడ్డ నీలానే. నా మీద నీకెంత ప్రేమ కదా. అర్థం కాలేదే. న్యాయంగా చూస్తే నేను నీకే దక్కుండాల్సింది. ఏముంటోంది? ఊరికి చెప్పకూడదు. నన్ను పొందటానికి, నన్ను ఉంపుడుగత్తెగా చేసుకోవడానికి నా ప్రేమను చంపి రాంప్రసాద్ని కట్టబెట్టి నీకు నేను దక్కకుండా పోయి నన్ను వ్యభిచారిణిగా మార్చడం, ఇదంతా నీకు నా మీదున్న మోహం, పిచ్చి. అంతేగా? నేనే నిన్ను వెతుక్కుంటొచ్చాను. మొత్తం నీకే ఇచ్చేస్తాను. ఏంటి, నిజంగానేనా? దీనికోసమే ఆశపడ్డావు కదా గోపాలకృష్ణ. రా, తనివి తీరా నన్ను కౌగిలించుకో. రా రా కృష్ణ. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? చంపేశారా? నీలాంటోళ్ళు ఉండకూడదు. డబ్బుల కోసమో లేక ఒంటి సుఖం కోసమో ఆశపడి ఏ అమ్మాయి తనకు తానుగా వ్యభిచారి కాదురా. మా ఆకలి కోసం, కన్నవాళ్ల కోసం, భర్త కోసం, పిల్లల కోసం మారాల్సి వస్తుంది. దానికి కారణం కామంతో కళ్ళు మూసుకున్న నీలాంటి మృగాలరా. ఎత్తుకొని ఆడించాల్సిన 4 ఏళ్ల అమ్మాయిని కూడా మీ కామంతో బలి చేస్తారు కదరా. మగాడికి జన్మనిచ్చే మాతృమూర్తులం మేము. పసిబిడ్డ ఏడిస్తే పాలిచ్చే తల్లులం మేము. భర్తని ప్రేమిస్తాం, పిల్లల్ని లాలిస్తాం. ఎన్ని చేస్తున్నా కూడా మీ కంటికి ఆడదాని ఆ జన్మస్థానమే కనిపిస్తుంది కదరా. నాలాగా ఏ అమ్మాయి కూడా తన ఆకలి కోసమో లేక మరొకరిని బ్రతికించడానికో వ్యభిచారిగా మారొద్దు. అలా పోతే తన జీవితమే కాదు, తన జన్మ కూడా నాశనం అవుతుంది.